నా పేరు అనసూయ సార్. ఏం చెప్తారు ఈ సమస్య గురించి? మాకు కంటిన్యూషన్ కావాలి, సెక్యూరిటీగా మాకు ఉద్యోగ భద్రత ఉండాలని ఇక్కడ దాకా వచ్చాం సార్. ఇప్పటికి 5-6 సార్లు డైరెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్. కంటిన్యూషన్ ఇంకా రాలేదు. అది వస్తుందో రాదో అనే డౌట్తోనే ఇక్కడ దాకా ఉన్నాము. ఇప్పటిదాకా ఒక హోప్ అనేది ఉండేది. 5 నెలల నుంచి మేము పనిచేస్తున్నాము, వస్తుందేమోనని జీతాల కోసం నానా చాకిరీ అంతా చేస్తూనే ఉన్నాం. ఇంకా కంటిన్యూషన్ వస్తుందో రాదో అనే అనుమానంతో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సార్ని వచ్చి కలుద్దామని ఇక్కడ దాకా వచ్చాం. అసలు ఎందుకు తొలగించాలనుకున్నది ప్రభుత్వం కావచ్చు, మీ డైరెక్టర్ కావచ్చు? అంటే మీ వల్ల ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నదా గవర్నమెంట్కి? మా వరకు ఇబ్బంది అంటే మాది ఎంత సార్ జీతం? మాది 17,000 జీతం. మా 17,000 జీతాన్ని తొలగించాలని అనుకుంటున్నారంటే మరి వాళ్ళకి మా 17,000 జీతంతో వాళ్ళకి ఏమన్నా నిండిపోయిద్దేమో ఖజానా, మరి తెలుసుకోవాలి సార్. ఇంకా మరి మా జీతాలతోనే వాళ్ళకి కడుపు నింపుకోవాలి అని అనుకుంటే ఇంకా తీసేసుకోవాలి వస్తుంది వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 20 సంవత్సరాల నుంచి చేసినా అదే 17,000 జీతం. ఇంకా ఫస్ట్ లో ఇంకా తక్కువ జీతం సార్. పిఆర్సీ వచ్చినప్పుడు కొద్దిగా 1,000 రూపాయలు 2,000 అలాగా పెంచుకుంటూ ఇప్పుడు 17,000కి వచ్చాం. మరి ఈ 17,000 కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఇవ్వటానికి, అందుకని తీసేయటానికి రెడీ అవుతున్నట్టున్నారు. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, మన ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీలు కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల సంక్షేమ పథకాలు ఆపాలన్నా మీకు ఇవ్వాలన్నా ఏదో ఒకటి తేల్చుకోండి, మీరే చెప్పండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాలంటే మమ్మల్ని కట్ చేసి సంక్షేమ పథకాలు నెరవేర్చుకుంటారేమో సార్. మరి వాటికే ఉపయోగపడతాయి అనుకుంటా. ఇంకా అందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారేమోనని మా ఉద్దేశం. ఏం చెప్తారు మరి ఫైనల్ గా? మాకు కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వాలి, మాకు జీతాలు పెంచాలి, ప్లస్ మాకు సెక్యూరిటీగా వాళ్ళు ఏదో ఒక హోప్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. వస్తుందరా అండి? ఎంతమంది ఉన్నారు మొత్తం మేము 84 మంది ఉన్నాం అండి. డిఈఓస్ అండ్ డిపిఓస్ ఇద్దరం. గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ డిపార్ట్మెంట్లో. చిన్న అమౌంట్ శాలరీ వచ్చేది మాకు ఫస్ట్లో. ఏజెన్సీ విధానంతో ఇంకా దెబ్బతింటున్నాం. మాకు వచ్చే శాలరీ కంటే ఏజెన్సీ కమిషన్ ఇవన్నీ పోతున్నాయి. అయినా పర్లేదు, పైన బయట జాబ్స్ లేకుండే కదండి అప్పుడు. ఇప్పుడు మాది ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అందరం గ్రాడ్యుయేటెడే, అందరికీ గ్రాడ్యుయేషన్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు 20 years డిపార్ట్మెంట్ నమ్ముకొని ఉన్న తర్వాత ఇప్పుడు మమ్మల్ని రావద్దు అన్నట్టు గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చిరా మీకు? గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదండి. April 2nd జస్ట్ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అలో చేయకండి అని చెప్పారు, అంతే. అంతేనండి. రిటర్న్గా ఏది రాలేదు. 5 months నుంచి చేస్తూ ఉన్నాము. ఇంకా మాకు బడ్జెట్ రావట్లేదు. శాలరీస్ గురించి ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. మా డైరెక్టర్ సార్ గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళ నుంచి మాకు రిప్లై రావట్లేదు. గవర్నమెంట్ అన్న కొంచెం దయదలిచి, చిన్న స్థాయి ఎంప్లాయీస్ మీ కదా, మా మీద దయదలిచి మా శాలరీసే వాళ్ళకు పెద్ద బర్డెన్. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాష్ట్రం, ఎక్కడ అప్పులు లేవు అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం అనుకోవచ్చు దీన్ని ఎట్లా? మాకు తెలియదండి. గ్రూప్స్ నోటిఫికేషన్స్ అంటున్నారు కానీ మేము కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయే కదా. 20 years నుంచి గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్కి మేము కూడా మా సేవలు అందించినాం కాబట్టి మా మీద కూడా దయదల్చాలి కదా. మాకంటూ కూడా ఏదైనా సొల్యూషన్ చూపించాలి. మీరు ఇప్పుడు వచ్చే కమింగ్ అప్ యూత్కి మీరు జాబ్ ప్లేస్మెంట్ చూపిస్తున్నారు. మేము ఇప్పుడు అందరం 40+ ఉన్న వాళ్ళకు మీరు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారు? మేము కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయ్, మేము కూడా వన్ ఆఫ్ ది ఓటర్. మా ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ 84 members మీద డిపెండెడ్ అట్లీస్ట్ 10 members ఉన్నారు. 40+ ఉన్నాం. మా చిల్డ్రన్ మా మీద డిపెండెడ్ ఉన్నారు. మా పేరెంట్స్ మా మీద డిపెండెడ్ ఉన్నారు. పెరాలసిస్ తోటి మా అత్తమ్మ సఫర్ అవుతుంది. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని దుస్థితి వచ్చింది మాకు. ఈ ప్రైవేటు ఇప్పట్లో గవర్నమెంట్ జాబ్లు ఏం లేవు. ఇప్పుడు నోటిఫికేషన్ పడుతున్నాయి. నేను గవర్నమెంట్లో ఇన్ని జాబ్స్ చేస్తున్నా అంటున్నారు కానీ మాకు న్యాయం చేసేది మా కోణంలో ఆలోచించవచ్చు కదా గవర్నమెంట్. మేము కూడా వన్ ఆఫ్ ది సిటిజనే కదా, వన్ ఆఫ్ ది ఓటర్ కదా. మరి 40+ ఉన్నాం, మాకేం న్యాయం చేస్తారు? ఎక్కడికైనా వెళ్ళినా మా సర్వీస్ కౌంట్ కాదు. మేము ఎక్కడికి వెళ్ళి చేస్తాం ఇప్పుడు జాబ్? మేము పెద్దగా శాలరీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మినిమం శాలరీ మాకు అట్లీస్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మినిమం 20,000 ఉంటుంది. దానికంటే తక్కువ శాలరీస్ తోటి మేము వర్క్ చేస్తున్నాము. అయినా గవర్నమెంట్ మా మీదనే ఇంత కక్ష సాధింపు చర్యలు ఏందో మాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, మాకు ఫర్దర్ సొల్యూషన్ ఆల్టర్నేటివ్ చూపించండి. కమిటీ రిపోర్ట్ అంటున్నారు, మమ్మల్ని కూడా తీసుకోండి. అట్లా తీసుకొని మాకు ఒక న్యాయం చేయండి. కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఆల్రెడీ ఆంధ్ర గవర్నమెంట్లో కార్పొరేషన్ అయింది మా తోటి ఎంప్లాయీస్కే.
స్టేట్ డివైడ్ అయినప్పుడు అందులో మొత్తం 204 మెంబర్స్ ఉన్నాము. మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, 84 మెంబర్స్ ఇక్కడ మిగిలాము. సో వాళ్ళకేమో కార్పొరేషన్ అయ్యి వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ వచ్చింది. మేము తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నందుకు మాకు జాబ్ సెక్యూరిటీ లేదు, ఉన్న జాబులు పోయే దుస్థితి వచ్చింది. స్టిల్ 5 months నుంచి ఇప్పుడు ఇంకా 2-3 రోజులు అయితే 5 months అవుతుంది, శాలరీస్ లేవు, ఏం లేవు. ఆల్రెడీ కొంతమంది హెల్త్ ఇష్యూస్ వచ్చి స్ట్రోక్స్ వచ్చినాయి, 2 చనిపోయారు, ఒకరు పెరాలసిస్ అటాక్ అయ్యింది. 40+ ఏజ్లో ఏందండి గవర్నమెంట్ నమ్ముకొని డిపార్ట్మెంట్ నమ్ముకుంటే మాకు ఈ దుస్థితి ఏంటి? గవర్నమెంట్ మా యందు దయదలిచి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. 5 months నుంచి ఇదే సమస్య మీద కొట్లాడుతున్నారు. అవును సార్. ఏమొచ్చింది అసలు, ఏం చెప్తా ఉన్నారు అధికారులు? మాకు 5 months నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నా కూడా మాకేమీ అది ఫలితం మాత్రం ఏం కనపడట్లేదు సార్. అదే ఫస్ట్ రోజు ఏదైతే సమాధానం చెప్పారో అదే వస్తున్నది తప్ప దాని మేము ఆశించినట్లుగా ఏం రావట్లేదండి. అంటే ఆర్థిక ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి తొలగించారా మిమ్మల్ని, ఎట్లా అనుకోవచ్చు కొంచెం? అది గవర్నమెంట్కి మా చిన్న ఉద్యోగులను తొలగించడం వల్ల ఆర్థిక శాఖ అది ఖజానా నిండుద్దా సార్? ఏమన్నా 17,000 జీతగాళ్ళని తీసేయడం వల్ల అయితే అక్కడ ఖజానా నిండదు కదా, మరి అది గవర్నమెంటే ఆలోచించుకోవాలి. అంటే గతంలో ఇదే గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏ రంగంలో ఉన్నా పర్మనెంట్ చేస్తాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి. పర్మనెంట్ కాదు కదా, ఇప్పుడు మొత్తం అందరినీ తీసేసే ఉద్యోగాలనే తొలగిస్తున్నాయి కదా సార్. అయినా కూడా మా సార్ వాళ్ళు చెప్పిల్లని చెప్పేసి మేము రోజు ఆఫీస్కి వెళ్తున్నాము, ఆఫీస్లో పని పెండింగ్ ఏం పెట్టట్లేదు సార్, మేము పని చేస్తున్నాం మేము. అయినా కూడా మాకు వద్దని చెప్పలేదు సార్, మీరు ఆఫీస్కి వెళ్ళండి అమ్మా, మేము కంటిన్యూషన్ వస్తుంది, మేము రాసి పంపించినాము, గవర్నమెంట్ దగ్గర ఉంది లెటర్ అనేసి చెప్తున్నారు సార్. మాకు ఈ రోజు కాకపోతే రేపైనా మా జీతం మాకు వస్తుందని ఆశ కొద్దీ మేము వెళ్తున్నాం సార్, మేము పని చేస్తున్నాం, పని ఏం పెండింగ్ పెట్టట్లేదు. అయినా కూడా మా మీద దయ చూపించట్లేదు సార్. ఏంటి అసలు ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం 84 members మేము ఉన్నాం సార్ మేము. 84 members ఇదే సమస్య మీద కొట్లాడుతున్నారు 5 నెలలు. అవును సార్, ఫైట్ చేస్తున్నాం సార్ మేము. ఇప్పటికీ మేము ఏప్రిల్ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం సార్. మేము ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తున్నాం సార్, మేము ఒక దగ్గర ఉన్న వాళ్ళం కూడా కాదు, చాలా దూరం నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. గతంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుకుంటూ ఈ ఉద్యోగుల సంబంధించి వీళ్ళకు ఏమైనా ఇవ్వాలన్నా పిఆర్సీలు కావచ్చు, ఇలాంటి ఏమి ఇవ్వాలన్నా కూడా, బోనస్లు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆపాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజంగానే ఈ చిన్న చిన్న మన జీతాల వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది సార్. అన్ని గవర్నమెంట్ శాఖలకు సంబంధించి జీతాలు వాళ్ళ బిల్లులు అన్ని ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచే పాస్ అవుతాయి సార్. కానీ మీరు ఇచ్చిన పథకాలు ఆఫ్ చేసి మాకు జీతాలు ఇవ్వాలనడం కరెక్ట్ కాదు సార్. గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. సార్ని మేము వేడుకునేది ఒకటే, మమ్మల్ని ఆదుకోండి, మా కుటుంబాలని రోడ్డు మీద పడేయకండి అనే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము.